నమస్తే, నా పేరు వంశీ. అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అక్షయ తృతీయ అనేది విశేషమైన పర్వదినం. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాద్భుతమైన రోజు. లక్ష్మిని పూజించడానికి మహాద్భుతమైన రోజు. ఈ రోజున చేసే ఏ కార్యక్రమమైనా విశేషమైన ఫలితాలను ఇస్తుంది, రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే దాని ఫలితం కూడా రెట్టింపే వస్తుంది. కాబట్టి ఈ రోజుని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మేలు కలుగుతుంది. ఇక ఈ రోజున బంగారం కొనాలా వద్దా అనే దానిపైన రకరకాల విశ్లేషణలు ఉన్నా దీనిపై అనేక సందేహాలు అయితే ఉన్నాయి. కొంతమంది కొనడం మంచిదని చెప్తారు, కొంతమంది కొనాల్సిన అవసరమే లేదు, దీనిపైన ఎటువంటి శాస్త్రంలో ఎటువంటి నియమము లేదని చెప్తూ ఉంటారు. ఇంతకీ అక్షయ తృతీయ పైన ఉండే సందేహాలను నివృత్తం చేసేందుకు మనతో ప్రముఖ అతిథి స్వామీజీ శాంతానంద పురోహిత్ గారు ఉన్నారు మనతో. వీరు శక్తిపీఠం వ్యవస్థాపకులు, నారాయణపేట నుంచి వచ్చారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. అక్షయ తృతీయ మీద ప్రేక్షకులకు ఉండే సందేహాలను నివృత్తి చేయవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానించాం. అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి గురుగారు? అక్షయము అనేటటువంటి పేరులోనే ఉన్నది. సంస్కృత నిర్వచనము దీని గురించి ఇలా చెబుతుంది, నా క్షయతి ఇది అక్షయ అని చెప్పి. అంటే ఏదైతే క్షయము కాదో, తరగదో, నాశనము కాదో దానినే అక్షయము అని చెప్పడం జరుగుతుంది. మనకున్నటువంటి ద్వాదశ మాసాల్లో మన సనాతన ధర్మంలో ఏ మాసానికి ఆ మాస ప్రత్యేకత ఉండగా ఈ వైశాఖ మాసము ఏదైతే ఉన్నదో, ఈ వైశాఖ మాసం మనకు చైత్రము తర్వాత వచ్చేటటువంటిది రెండవ మాసమే వైశాఖ మాసము. చైత్ర మాసాన్నేమో మధుమాసము అని చెప్పడం జరుగుతుంది. వైశాఖ మాసానికి మాధవ మాసము అనేటటువంటి పేరు. ఈ మాధవ మాసములో అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ తిథియే తృతీయ, దీనినే తదియ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. వైశాఖ శుద్ధ తృతీయ లేదా వైశాఖ శుద్ధ తదియ, ఈ రోజునే మనం అక్షయ తృతీయగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అక్షయము అంటే క్షయము కానటువంటిది, తరగనటువంటిది, నాశనము కానటువంటిది, పదిలంగా ఉండేటటువంటిది అనేటటువంటి అర్థాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి అక్షయ తృతీయ అనేటటువంటిది గొప్పమైనటువంటి పర్వదినము. ఈ అక్షయ తృతీయ రోజే మనకు భగవాన్ పరశురాములు కూడా మనకున్నటువంటి దశావతారాల్లో 6వ అవతారమైనటువంటి పరశురామావతారము కూడా జరిగినటువంటిది ఇదే రోజు. పరశురామ జయంతిగా కూడా ఈరోజు మనము జరుపుకుంటాం. అట్లాగే మనకు ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరుగాంచినటువంటి బసవేశ్వర స్వామి, వీరశైవ లింగాయతులు ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి బసవేశ్వర స్వామి వారు జన్మించినటువంటి రోజు కూడా ఇదే. కాబట్టి దీనిని బసవ జయంతిగా కూడా మనము జరుపుకునేటటువంటి ఆచారం మన సాంప్రదాయంలో ఉన్నది. నాశనము కానటువంటిది, పదిలంగా ఉండేటటువంటిది, శాశ్వతమైనటువంటిది అని అర్థం అక్షయము అంటే. చాలా గొప్ప విశ్లేషణ అందించారు గురుగారు. ఇక ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. త్రేతాయుగం నుంచి ఇప్పుడు కలియుగం దాకా ప్రతి యుగంలోనూ ఈ అక్షయ తృతీయ విశిష్ట లక్షణాలు కనిపిస్తాయి. కుచేలుడిని కృష్ణుడు కరుణించిన రోజు ఇదే అని చెప్తారు. అలాగే భగీరథుడు గంగని తీసుకొచ్చిన రోజు కూడా ఇదే అని చెప్తారు. భగీరథ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అయితే మనకు మామూలుగా అక్షయ తృతీయ అనేసరికి ఒక పెద్ద జాబితా ఉంచుతారు మనకు. ఈరోజు ఇది జరిగింది అనేటటువంటిది. అయితే మనకు శాస్త్ర ప్రమాణాలను అనుసరించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పరశురామ జయంతి ఒకటి, బసవ జయంతి ఒకటి, దానితో పాటు మనకు ప్రత్యేకించి మనకు శాస్త్రాల్లో తెలియజెప్పింది ఏమిటి అంటే మనకు చతుర్యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనేటటువంటివి. ఈ 4 యుగాల్లో మొట్టమొదటిదైనటువంటిది కృతయుగము లేదా దానినే మనము సత్యయుగము అని చెప్పుకుంటామో. ఆ కృతయుగము ప్రారంభమైనటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ అని చెప్పి కూడా మనకు శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది. అట్లాగే మనకు మన్వంతరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వైవస్వత మన్వంతరము మనకు జరుగుతూ ఉన్నది. అట్లాగా మన్వంతరాలు ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజుగా కూడా ఈ అక్షయ తృతీయను పేర్కొనడం జరుగుతుంది. ఆ రకంగా మనకు ఉన్నటువంటి చతుర్యుగాల్లో
సత్యయుగము ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు ఈ అక్షయ తృతీయగా మనకు శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఎంతో విశిష్టమైన ఈ రోజుని లక్ష్మిని ఎలా ఆరాధించాలి? మహాలక్ష్మి ఆరాధనకు ఈరోజు విశిష్టంగా అని చెప్తారు. మహాలక్ష్మి ఆరాధన ఎలా చేసుకోవాలి? మామూలుగా అక్షయ తృతీయ అనేసరికి అందరికీ గుర్తొచ్చేటటువంటిది ఒకటి బంగారం. భగవంతుడి కంటే కూడా మొదటగా గుర్తొచ్చేటటువంటిది బంగారము, ఆ తర్వాత గుర్తొచ్చేటటువంటిది భగవంతుడు. కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయ అనేసరికి అమ్మవారినే పూజించాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు. అది ఏమి తప్పిదమైనటువంటి విషయము కాదు. కాకపోతే అక్షయ తృతీయ అనేటటువంటిది మనకు శివ, కేశవ, శక్తి 3 స్వరూపాలను కూడా ఆరాధించుకునేటటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజుగా మనకు తెలియచెప్పడం జరిగింది. మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్న వైశాఖ మాసానికి మాధవ మాసము అనేటటువంటి పేరు ఉంది అని చెప్పి, మాధవుడు అంటే విష్ణు స్వరూపుడు, ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ విష్ణువు పేరిట ఉన్నటువంటి మాసము కాబట్టి విష్ణు ఆరాధన విశేషమైనటువంటిది అని మనకు శాస్త్రం తెలియజెబుతుంది. మనకు ధర్మ గ్రంథాల్లో సూత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.